హాయ్ రోహన్, అందరికీ నమస్కారం అండి. టుడే స్పెషల్ ఏం చేస్తున్నారా? కుండ బిర్యానీ అండి. అందరూ చేసే పద్ధతిలో కాకుండా మన 80s, 90s పద్ధతిలో చేస్తే అండి చీమ కుట్టాల్సిందేనండి. కుండ బిర్యానీ అంటే కుండని వెంటనే తెచ్చి పొయ్యి మీద పెట్టేస్తారండి. కానీ మినిమమ్ ఒక 10 అవర్స్ అయినా నానబెట్టిన తర్వాత ఒక 1 అవర్ బాగా ఆరబెట్టాలండి. ఆరిన తర్వాత ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 75% వాటర్ ఏసి ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి వాటర్. అప్పుడు తీసి 1 అవర్ తర్వాత మనం చేస్తే పర్ఫెక్ట్‌గా కుక్ అవుతది. కుండ కూడా బ్రేక్ అవ్వదండి. పర్ఫెక్ట్‌గా కుక్ అవుతదన్నమాట. బిర్యానీకి ఎప్పుడు ఇలా పొడవుగా కోసుకోవాలండి. తర్వాత ఒక గ్లాసు కుండ బిర్యానీకి, ఒక గ్లాస్ బియ్యానికి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక 5, 6 పచ్చిమిరపకాయలు కన్ఫర్మ్. ఎన్ని గ్లాసులేసుకుంటే అన్ని ఉల్లిపాయలు అండ్ టమాటాలేసుకోవాలండి. బిర్యానీకి ఎప్పుడు ఈ విధంగా కోసుకోవాలండి పచ్చిమిరపకాయలు. కారం కంట పచ్చిమిరపకాయలేస్తేనే బిర్యానీలో చాలా బావుంటదన్నమాట. మీరు కావాలంటే కారం కూడా ఏసుకోవచ్చు. కానీ బిర్యానీలో ఏస్తే ఇలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువేస్తే చాలా బావుంటాయన్నమాట టేస్ట్. కొద్దిగా ఉప్పేసుకొని, కొద్దిగా కారం, కొద్దిగా పెరుగు ఏసుకొని, ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఇలా కలిపేసి. 10 మినిట్స్ చాలు. దీంట్లో ఇంకేమి వేయక్కర్లేదన్నమాట. ఈ విధంగా రావాలండి. మరీ పేస్ట్‌లా కాకుండా, మరీ కాకుండా మీడియంగా ఈ విధంగా రావాలన్నమాట. ఆయిల్ ఏస్తున్నామండి. మీరు బటర్ ఏసుకోవచ్చు, లేకపోతే నెయ్యైనా వేసుకోవచ్చు. కానీ మేము ఆయిల్ ఏస్తున్నాం. మీ చాయిస్ అన్నమాట. ఇవి మసాలా అండి. మన 80s, 90s మసాలా. అది మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాం. దాంట్లో చూడండి. మసాలా దినుసులు పొడి చేసుకున్న వేసుకోవచ్చండి. మీ ఇష్టం అది. బట్ కుండ బిర్యానీకి మాత్రం ఇలా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా బావుంటదన్నమాట. కరివేపాకండి ఒక రెబ్బ సరిపోద్ది. అంటే రెబ్బంటే ఇది కొమ్మ. ఇందాకల రోల్లో దించుకున్నాం కదండీ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీడియం వేసుకుని వాటికి ఒకసారి అలా తిప్పుకుంటే సరిపోద్ది. కుండతో చాలా కొద్దిగా కుండ బిర్యానీ అనగా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టండి.
ఎందుకంటే హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసి బేగా మాడిపోతాయి అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే అలా కలుపుతూ ఉండాలి. లేకపోతే కిందన అలాగ ఉండిపోయి గట్టిగా అయిపోయి మాడిపోతాయి అన్నమాట. అన్నీ పర్ఫెక్ట్‌గా మసాలా దినుసులు అన్నీ పర్ఫెక్ట్‌గా మంచి ఫ్రై అవ్వేయండి. స్మెల్ అయితే చాలా బా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రిక్వెస్ట్ అంతే, ఆర్డర్ కాదు. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్‌ని ఇప్పుడు వేసుకుందామండి. టమాటా వేసుకుందామండి ఇప్పుడు. బాగా ఒక 5 మినిట్స్ అన్నమాట. అలా వదిలేస్తే కరెక్ట్‌గా అన్నీ పర్ఫెక్ట్‌గా స్టీమ్ అవుతాయన్నమాట. స్మెల్ చూస్తే చాలా బా వస్తుందండి. మీడియం సైజు గ్లాసులు 2 తీసుకున్నామండి. 2 గ్లాసులు బియ్యమన్నమాట మీడియం సైజు. గ్లాస్‌కి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోద్ది. అంటే 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలన్నమాట. కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర అండ్ పుదీనా 2 నేను కలిపేసానన్నమాట. ఒక్కసారి తిప్పుకొని స్టీమ్ పడేస్తే సరిపోద్ది. స్టీమ్ పట్టించాలండి. మీరు సిల్వర్ కాయిల్ పేపర్ మ్యాక్సిమం వాడతారనుకుంటున్నాను. పెట్టినప్పుడు మాత్రం అరిటాకు కానీ ఇస్త్రాకు కానీ ముందు వేసి తర్వాత కాయిల్ చుట్టండి. స్ట్రాంగ్ ఉండడానికి మొత్తం 3 యూజ్ చేశానండి ఇస్త్రాకులు. మీరు ఒకటి పెట్టి అరిటాకు కానీ దానిపైన సిల్వర్ కాయిల్ చుట్టేస్తే పర్ఫెక్ట్‌గా అవుతుందన్నమాట. కొండ మీద ఇలా చేసినప్పుడు మాత్రం స్లిమ్‌లోనే పెట్టండి. హైలో అస్సలు పెట్టకండి. ఎందుకంటే ఎప్పుడు హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటదండి కొండ. దాన్ని బట్టి సిమ్‌లోనే పెట్టండి మ్యాక్సిమం. పర్ఫెక్ట్‌గా అవుతదన్నమాట. ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ ఉంచండి చాలు. పెరుగు చట్నీకి ఎప్పుడు పెరిగేసి ఉల్లిపాయలేసేస్తారండి. అలా కాకుండా ఇలా గిలక్కొట్టి లైట్‌గా వాటరేసి సన్నటి ఉల్లిపాయలేస్తే చాలా పర్ఫెక్ట్‌గా వస్తదండి. చూడండి ఒకసారి నేను చేసి చూపిస్తాను. మరీ ఎక్కువ వేయకూడదండి వాటరు. ఓ మాదిరిగా ఏసి ఒక 2 సార్లు ఇలా గొలక్కొట్టి ఇలా నురగలా రావాలన్నమాట. పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. సరిపడా సాల్ట్ ఏసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎప్పుడు ఇలా పొడవుగా కోసుకుంటే చాలా బాగుంటాయండి. కానీ చాలామంది చిన్నగా కోస్తారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట తినడానికి కూడా. ఒక్కొక్కసారి ఎలాగని తీసేస్తే సరిపోద్దండి. పర్ఫెక్ట్. దీంట్లో పచ్చిమిరపకాయలేసుకుంటారు. చాలామంది కొత్తిమీర, క్యారెట్, టమాటా ఏసుకుంటారు. మీకు నచ్చినట్టు చేసుకోండి. బట్ మాకు మాత్రం ఇలాగే ఇష్టం. మాకు 30 మినిట్స్ అయిందండి. బొగ్గుల మీద కదా! ఆ మాత్రం టైం పడ్డది మాకు. మ్యాక్సిమం ఇక్కడ సౌండు మనకి చిన్నగా ఉడికినట్టు సౌండ్ ఇస్తది కదా! దాన్ని బట్టి ప్రకారం మేము చేసాం. ఆ సౌండ్ అన్నది తగ్గిపోయిందన్నమాట. బాయిల్ అయ్యి సౌండ్. చూడండి ఒకసారి ఎలాగొచ్చిందో చూద్దాం. స్మెల్ అయితే చాలా బా వస్తుందండి. వీలైతే ఇప్పుడు నెయ్యేసుకోండి. జస్ట్ అలాగా. ఒక 5, 6 డ్రాప్స్ అన్నమాట, ఎక్కువ కాదు. చూసారండి?
కుండ మనం హెవీగా మంటెడితే మినిమం ఈ మాత్రం కిందన అడ్డుకడుతుందండి. హెవీగా ఎడితే మొత్తం ఇంకా స్మెల్ కూడా పడేస్తుందన్నమాట. ఏ స్మెల్ లేదు. పర్ఫెక్ట్ స్మెల్ వచ్చింది. చూడండి ఒకసారి ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందో. చూసారా? ముక్క కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇలాగ అవ్వాలండి. పర్ఫెక్ట్ కుండ బిర్యానీ అంటే ఈ విధంగా రావాలండి. ఓకేనా? ఒకసారి టేస్ట్ చేద్దామండి. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. నిజంగా చెప్తున్నానండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. కొద్దిగా మన పెరుగు చట్నీ కూడా వేసుకొని ఇంకొక ముద్ద టేస్ట్ చేసి పర్ఫెక్ట్ ఫైనల్ చిన్న ముక్క కూడా కలుపుకొని చెప్దాం. ఒకసారైనా ఇంటికాడ మీరు ట్రై చేయండి. రిక్వెస్ట్ మాత్రమే. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంకా మన 80స్, 90స్ పద్ధతి స్టైల్‌లో చెప్పాలంటే ఎర్రచీమ ఉంటది చూసారా? ఎర్రచీమ కుట్టినంత టేస్ట్ ఉందండి.